వైసీపీ బృందం అమరావతి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ బృందాన్ని టీడీపీ శ్రేణులు ఉండవల్లి రైతులు అడ్డుకున్నారు. అమరావతికి బయలుదేరింది వైసీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ. అయితే తాడేపల్లి నుండి వెళ్లిన పేర్ని, అంబటి తదితర నేతల్ని వాళ్ళు అడ్డుకున్నారు. ఉండవల్లి గ్రామంలో వైసీపీ బృందాన్ని అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న తీరును చూడొచ్చు. దీంతో భారీగా అక్కడ పోలీసులు కూడా మోహరించారు. వాళ్ళని అడ్డు తొలగించే ప్రయత్నం చేశారు. వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై నినాదాలు చేస్తూ ఉన్నారు. రైతులు అక్కడే బైఠాయించారు. అంబటి రాంబాబు చర్చకు రావాలంటూ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. వైసీపీ నాయకుల మీదకు కోడిగుడ్లు విసిరారు ఉండవల్లి రైతులు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరుగుతోంది. గో బ్యాక్ అంబటి, గో బ్యాక్ పేర్ని నాని అంటూ నినాదాలు చేస్తున్న రైతుల్ని చూస్తూ ఉన్నాం. వైసీపీ బృందం అమరావతి పర్యటన ఇది తీవ్ర ఉద్రిక్తంగా మారిన పరిస్థితిని చూడొచ్చు. వైసీపీ బృందాన్ని టీడీపీ శ్రేణులు ఉండవల్లి రైతులు అడ్డుకున్నారు. అమరావతికి వైసీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ బయలుదేరి వెళ్ళింది. తాడేపల్లి నుండి పేర్ని, అంబటితో పాటు ఇతర నేతలు కూడా వెళ్లారు. అయితే ఉండవల్లి గ్రామంలో వైసీపీ బృందాన్ని అడ్డుకున్నారు. రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వాహనాలకు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మనం సిట్యువేషన్ ని చూస్తూ ఉన్నాం. టీవీ9 ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. అక్కడే మోహరించి ఉన్న ఒక అధికారికి సంబంధించిన దృశ్యాలు ఇవి. అక్కడ ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి భారీగా పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్ అన్ని కూడా అక్కడ మోహరించిన సిట్యువేషన్ ని చూడొచ్చు. అయితే ఒకరు స్పృహ తప్పి పడిపోయిన విజువల్స్ ఇవి. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించిన వాహనాలను అడ్డుకుంటున్న రైతుల్ని మనం చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు చర్చకు రావాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నాయకుల మీదకు కోడిగుడ్లు విసిరి ఉండవల్లి రైతులు నినాదాలు చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట నెలకొన్న సిట్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. శ్రీధర్, తీవ్ర ఉద్రిక్తంగా మారింది పరిస్థితి అన్నది మనకు అర్థమవుతోంది. ఏం జరుగుతోంది అక్కడ? అలాగే స్పెషల్ ఫోర్సెస్ కి సంబంధించిన అతను కూడా స్పృహ తప్పి పడిపోయారు. అతని సిచ్యువేషన్ ఏంటి? వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ బృందం ఈ రోజు రాజధానిలో భూములను పరిశీలించడానికి ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఉండవల్లి గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులతో పాటు అదేవిధంగా ఇక్కడ రైతులు, ముఖ్యంగా మహిళా రైతులందరూ కూడా ఇక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఎవరు కూడా రాజధాని భూములు పరిశీలించాల్సిన అవసరం లేదు, రాజధానికి ఇప్పటి వరకు కూడా మీ వల్ల ఆగిపోయిందని వైసీపీ శ్రేణులకు సంబంధించిన కార్లపై కోడిగుడ్లు విసిరారు. ముఖ్యంగా పేర్నానికి సంబంధించినటువంటి కారు అద్దాలు కూడా ధ్వంసం చేసి కోడిగుడ్లు విసిరేసిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి నెలకొంది. ఇంకా కూడా గ్రామం నుంచి, ఉండవల్లి గ్రామం నుంచి చూసుకుంటే మాత్రం మహిళా రైతులు కూడా ప్లకార్డులు పట్టుకొని వస్తున్నారు. రాజధాని అమరావతి కాదు అన్న వైసీపీ నాయకులు రాజధానిలో ఏం పని, గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకొని ఇక్కడికి అంటే వైసీపీ శ్రేణుల దగ్గరకు వెళ్తున్న పరిస్థితి నెలకొని ఇప్పటికి కూడా చూసుకుంటే విజువల్స్ కోడిగుడ్లు వాళ్ళ వైసీపీ శ్రేణుల నుంచి విసురుతున్న పరిస్థితి నెలకొని. పేర్నాని కారుకు సంబంధించిన మాత్రం అద్దాన్ని పూర్తిగా దోషం చేశారు. పేర్నాని కారులో కూర్చొని ఉండగానే మొత్తం కూడా ఇటు రాజధాని రైతులు మాత్రం పేర్నాని కారును చుట్టుముట్టి మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితి క్రియేట్ చేసిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడ దిగింది. మొత్తం కూడా ఇటు వైసీపీ నాయకుల్ని కట్టడి చేయడానికి అటు అదేవిధంగా ఒకవైపు రైతులు ఉన్నారు, టీడీపీ శ్రేణులు ఉన్నారు, మరోవైపు వైసీపీ శ్రేణులు. ఒక్కసారిగా ఇద్దరి మధ్య భారీ తోపులాట జరిగింది. ఎక్కడ ఆ క్షణంలో ఏం జరుగుతుందో
అన్న భయందోళన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. పోలీసుల రంగ ప్రవేశం మొత్తంతో వైసీపీ నాయకులందరినీ గ్రామం నుంచి వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నుంచి వెళ్లిపోండి వారిని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇది గ్రామంలో కొలిమేర దాటికి మీరు ఇక్కడికి లోపలికి రావాల్సిన అవసరం లేదు, మీ వల్ల ఇదంతా జరిగింది, రాజధాని వద్దన్నారని ఇప్పుడు కూడా రైతులు వైసీపీ శ్రేణుల్ని మొత్తం గ్రామం నుంచి వెళ్ళగొట్టే విధంగా మొత్తం కూడా వెళ్తున్నారు. పోలీసులు వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితులు ముఖ్యంగా అంబటి రాంబాబు మీద వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితులు కాపు ద్రోహి, అదేవిధంగా రాజధాని కేవలం అంబటి రాంబాబు వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు చర్చకు సిద్ధమా అంటూ మాత్రం ఇటు రైతులు అంబటి రాంబాబు సవాలు ఇచ్చిన పరిస్థితులు. మరోవైపు అంబటి రాంబాబు కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం చర్చకు వస్తారని కూడా అంబటి రాంబాబు సవాలు ఇచ్చిన పరిస్థితులు మాత్రం ఇక్కడ నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా ఇక్కడ రైతులు మాత్రం ప్లకార్డులు పెట్టుకుని వైసీపీ శ్రేణుల వెంట వారి వెనక వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ శ్రీధర్, సో అదే సిచ్యువేషన్. వైసీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అమరావతికి బయలుదేరింది. తాడేపల్లి నుండి పేర్ని నానితో పాటు అంబటి ఇతర నేతలు కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఉండవల్లి గ్రామంలో వైసీపీ బృందాన్ని రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వారి వెహికల్స్ కి అడ్డుపడి వాళ్ళని అడ్డుకున్న తీరును మనం చూస్తూ ఉన్నాం. పేర్ని నాని వెహికల్ మీద కోడిగుడ్లు కొట్టి అలాగే అద్దాల్ని కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. భారీగా పోలీసులు స్పెషల్ ఫోర్సెస్ కూడా అక్కడ మోహరించి ఉన్నారు. అక్కడ జరిగిన ఉద్రిక్తతలో అక్కడ మన పోలీస్ ఒక స్పెషల్ ఫోర్స్ కి సంబంధించిన వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాల్లో ఒక వైపు మనం చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు రైతులు అంబటి రాంబాబు చర్చకు రావాలి అంటూ తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకుల మీదకు కోడిగుడ్లు విసిరారు ఉండవల్లి రైతులు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సిన సిచ్యువేషన్ వస్తోంది. వాళ్ళ వెహికల్స్ ని అడ్డుకున్న తీరును ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రాజధాని భూములను పరిశీలించాల్సిన అవసరం లేదు, మీ వల్లే రాష్ట్రానికి దుస్థితి ఏర్పడింది అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేస్తూ గో బ్యాక్ అంటూ నినదిస్తూ వాళ్ళని అడ్డుకున్న తీరును మనం చూస్తూ ఉన్నాం. తాడేపల్లి నుండి పేర్ని నాని, అంబటి అలాగే తదితర నేతలు అక్కడికి చేరుకున్నారు. అయితే ఉండవల్లి గ్రామంలో ఒక్కసారిగా రైతులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు ఫస్ట్ మాతో చర్చకు రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం ఇంకా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉద్రిక్తంగానే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడి నుంచి ఆ నేతల్ని వెనుదిరిగి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ నేతలు మాత్రం ముందుకే వెళ్ళడానికి మొగ్గు చూపడంతో అక్కడ తోపులాట, వాగ్వాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తు